హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు భార్యాభర్తలు కలయిక తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేసి తెలుసుకుందాం. మొదటిగా కలయిక తర్వాత ఫస్ట్ చేయాల్సినది ఏంటి అని అంటే, ఇద్దరు అంటే భార్య భర్త ఇద్దరు కూడా యూరిన్ పాస్ చేయడంతో వాళ్ళకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మట్టుకు తగ్గుతాయి. రెండోది ఏంటి అని అంటే, పర్సనల్ హైజీన్ని పాటించాల్సి ఉంటుంది. కలయిక తర్వాత గోరువెచ్చని నీటితో కానీ లేదా నార్మల్ కోల్డ్ వాటర్తో కానీ వాష్ చేసుకోవాలి. లేదు మీరు సెంటెడ్ సోప్స్ కానీ లేదా హై కాన్సన్ట్రేటెడ్ ఉన్న సోప్స్ కానీ యూస్ చేసి వాడినట్లయితే ఎక్కువ డ్రై అయిపోయి ఇరిటేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ వన్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు సేఫ్టీ యూస్ చేసినట్టయితే హైజీనిక్గా డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ అంటే బర్నింగ్ కానీ ఇచ్చింగ్ కానీ లేదా అన్యూజువల్ డిశ్చార్జెస్ ఏవైనా అవుతుంటే కంపల్సరీ మీరు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం చేసుకుని మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగాల్సి ఉంటుంది. మీరు ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటే మీకు యూరినరీ హెల్త్ బాగుంటుంది. దాంతోపాటు బాడీ అనేది హైడ్రేషన్గా ఉండి మీరు అంత ఎనర్జెటిక్గాను కూడా ఉంటారు. కలయిక తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం చాలా మంచిది. ఆ టైంలో మీ పార్ట్నర్తో కానీ మీ ఇష్టాయిష్టాలు తెలుపుకున్నట్టయితే మీ రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. క్లీన్గా ఉన్న అండర్ గార్మెంట్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఒకవేళ మీకు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా లేదా స్వెట్ ఎక్కువ అవుతున్నా మీకు అది డ్రైగా ఉన్న వేసుకున్నట్లయితే మీకు నార్మల్గా ఇరిటేషన్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి చిన్న చిన్న అలవాట్లని మీరు పాటిస్తే కనుక మీకు యూరినరీ హెల్త్ అనేది బాగుంటుంది, మీ బాడీ హైడ్రేషన్గా ఉంటుంది. మరి మోర్ సచ్ వీడియోస్